నా పేరు పులిమి శైలజారెడ్డి, రాష్ట్ర మహిళా కార్యదర్శిగా ఈరోజు తెలుగు ప్రజలందరికీ కూడాను భోగి సంక్రాంతి కనుక శుభాకాంక్షలు చెబుతూ ఈరోజు ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోనూ అభివృద్ధి చెందాలి అని చెప్పి ప్రతి ఒక్కరి కూడా 9 టీవీ ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తున్నాను. నేను ఈరోజు మా తెలుగుదేశం పార్టీ మీద 2 ముక్కలు తెలుగు ప్రజలకి మహిళలకి ఒక విన్నపం చేయాలనే ఒక సంకల్పంతో కూడా ఈరోజు ఒక ఇది కట్టుకున్నాను. ఆ రోజు 2004లో నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో నేను అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి కూడా మహిళలకు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ నేను సూపర్ 6 పథకాలను ఇస్తాను అని నేను చెప్పిన ఘనత బాబు గారిది. ఈ రోజు ఆయన వచ్చిన తర్వాత 1.5 సంవత్సరము 14 నెలల్లో కూడా ఇవ్వాల్సిన ప్రజలకి అన్ని కూడా పథకాలు ఈ రోజు ఇచ్చాడు. చెప్పుకోదగిన గర్వపడిన మా మహిళా ప్రజలు ఈ రోజు బస్సు 50 మంది ఎక్కాల్సిన ఒక్క బస్సులో 100 మంది ప్రయాణికులు చేస్తూ రద్దీలుగాను నిజంగా మహిళలు చాలా ఆనందంగా బస్సులు ఫ్రీ బస్సుల మీద వెళ్లి ప్రయాణాలకు కావాల్సిన సరుకులతోటే వాళ్ళు తెచ్చుకుంటూ చాలా ఆనందంగా తెలుగుదేశం ప్రభుత్వం మీద మాట్లాడుతున్నారు. అలాగనే నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఇంత మంచి పథకాలు మాకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మా సీఎం గారు ఇచ్చిన సందర్భంగా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. ఉచిత గ్యాస్ 3వ సిలిండర్ కూడా విడుదలైపోయింది. తల్లికి వందనం, 4 పిల్లలున్నా 5 పిల్లలున్నా ఒక్కొక్క ఇంట్లో కూడాను మొత్తం వాళ్ళకి కూడా 15,000 రూపాయలు చొప్పున ఇచ్చాడు. రైతు భరోసా వాళ్ళకి కూడాను రుణమాఫీలకు వాళ్ళకి కూడాను మన రైతుకి ఇస్తానన్నది వాళ్ళకు కూడా అకౌంట్లలో డబ్బులు పడ్డాయి. ప్రజలకి ఇంకా ఏం కావాలి అనే దాని మీద ఈ రోజు అభివృద్ధి దాంట్లో ముందుకు వెళుతున్నాడు. ఐటీకి కంపెనీలు తీసుకురావాలా, ఆంధ్రప్రదేశ్ అమరావతిని నా సంకల్పంతో ఇక్కడ ఒక స్టేట్ చేసి వెళ్ళాలని చెప్పి ప్రజల గురించి 24 గంటలు పనిచేస్తున్న మా నారా చంద్రబాబు నాయుడు గారి ఘనతకి తెలుగుదేశం ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగనే ఆత్మకూరు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి గారు ఆయన శాఖకు మించి ఈ రోజు ఆత్మకూరు నియోజకవర్గంలో ఆయన నిజంగా 74 సంవత్సరాలలో ఆయనకి మరొక్కసారి చేతులు ఎత్తి ఒక కార్యకర్తగా, ఒక మహిళగా, ఒక లీడర్ గా చెప్తున్నాను. 24 గంటలు ఒక 5 గంటలు ఆయన పడుకుంటున్నాడో లేదో తెలియదు, కానీ ప్రజలకి ఆత్మకూరు నియోజకవర్గం ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉండి ఎంత కష్టపడి ఆయన ఆత్మకూరు ప్రజలకి ఆయన ఒక ఎమ్మెల్యేగా అవ్వడము, ఆయన ఒక మినిస్టర్ గా అవ్వడము, ఈ ఆత్మకూరు ప్రజలందరూ కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆయనకు కూడాను ప్రత్యేకమైన సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ మహిళా లోకం అంతా కూడాను సెలవు తీసుకుంటున్నాను. 9 టీవీకి సపోర్ట్ చేయండి. వాళ్ళ యాజమాన్యానికి సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను.